తమ్మిరెడ్డి భరద్వాజ్ గారు దురంధర్ 2 చూసారా? లేదు సార్, దురంధర్ పైన చూడాలి. మనం లాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నాం. టికెట్లు దొరకట్లేదు సార్, 2 రోజుల నుంచి ట్రై చేస్తున్నా, దొరకట్లేదు. ఇంక మీకే టికెట్లు దొరకకపోతే మాకు ఎట్లా దొరుకుతాయి సార్? అంటే నాకు జనరల్గా ఆఫీస్కి ఫోన్ చేసో లేకపోతే థియేటర్కి ఫోన్ చేసి టికెట్లు అడగటం ఉండదు. ఓకే, ఆన్లైన్ కానీ వెళ్ళి చూస్తా, వెళ్ళి కొనుక్కుంటాను. గ్రేట్. సో వెళ్తే దొరకలేదు. ఆన్లైన్లో కూడా ఆన్లైన్లో అన్నీ ఫుల్ కనపడుతున్నాయి. సో అయినా థియేటర్లో ట్రై చేద్దామని వెళ్ళాం, దొరకలే. ఓకే, అంటే ఇప్పుడు దురంధర్ 1 కోసం మనం ఆ రోజు డిస్కషన్ చేసాము. బట్ దురంధర్ 2 4 గంటల పాటు ప్రేక్షకుడిని బోర్ కొట్టకుండా నిలబెట్టింది. అవును సార్, 3 గంటల 55 నిమిషాలు. అయ్యి బాబాయ్, అది విపరీతం కలెక్ట్ చేస్తుంది. ఇండియా అన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అంటున్నారు. అవును, మీకు అడ్వాన్స్ బుకింగే 252 కోట్లు అయింది సార్, కేవలం అడ్వాన్స్ బుకింగ్ అనేది. కానీ 4 గంటలు సినిమాని సస్టైన్ చేస్తున్నారు. రిపోర్ట్స్ కూడా చాలా బాగున్నాయి. అద్భుతం అనమాట. డైరెక్టర్ ఎవరో గొప్పడు. ఎస్ సార్. అంటే ఇప్పుడు దాని మీద కూడా కొన్ని ఇప్పుడు ఇష్యూస్ వస్తున్నాయి అన్నమాట. అంటే నోట్ల రద్దుకి ఒక కారణం పాకిస్తాన్ అనేది దొంగ నోట్ల తయారీకి సిద్ధమయ్యి మన ఇండియాలో వదులుదాం అనుకుంది అన్న దానికి ఒక రీజన్గా ఇందులో ఒకటి చూపించారు. అది తప్పని నిన్నటి నుంచి పొలిటికల్గా కొన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి. సార్, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్ని మన కథకి అవసరంగా మలుచుకుంటాం అనేది సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ ఉందండి. ఓకే, సో అది తప్ప ఒప్ప నా ఉద్దేశంలో నోటు రద్దీ తప్పు. నోటు రద్దీ తప్పు అని నాలుగొట్టాడు అన్నాడు కాబట్టి ఇది ఎందుకు చేసి ఉంటారని చెప్పి ఇంకొక ఆయనకి ఐడియా వచ్చింది. ప్రాబ్లీ ఆయన మోడీ గారికి ఇష్టమైన మనిషి ఉండొచ్చు, మోడీ గారు అంటే ఆయనకి ఇష్టమై ఉండొచ్చు, ఆయన రాసి ఉంటాడు. అండ్ ఒక క్రియేటర్కి ఎప్పుడు హక్కు ఉంటుందండి, ఏదైనా క్రియేట్ చేసుకునే హక్కు ఉంటుంది. ఓకే, అంటే ఆ సిస్టమ్ ఇప్పుడు అలాంటి అవకాశం ఉంది కదా అని చెప్పాడు. చూస్తానికి నాకు బాగుంది కదా, ప్రేక్షకుడికి నచ్చింది, బాగుంది, దాని మీద మనం చర్చ ఎందుకు? సినిమాని సినిమాగా చూద్దాం. దాంట్లో అతనికి అభిమానం ఉండి ఆ పార్టీ తరఫున మాట్లాడవచ్చు. నేను 1 చూశానండి. 1 కూడా పొలిటికల్గా వాళ్ళకి దగ్గరగా ఉందంటారు. నేను పెద్దగా వాళ్ళంతే ఇష్టపడను, కానీ నాకు ఆ సినిమా అద్భుతంగా ఉంది. ఆ సినిమా లాగా చూస్తే ఎంత గొప్పగా ఎవడో తీయలేదు అనుకుంటాం. అందుకే నేను 2 చూద్దాం అనుకుంటున్నాను. సో 2 కూడా అట్టాగే ఉంటుందండి. కొన్ని సిచ్యువేషన్స్ మనకు ఇప్పుడు నాకు ఈయన బీజేపీ అంటే ఇష్టం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు తీసే సినిమాలో యాంటీ బీజేపీ నేను ఏదో ఒక సీన్ సృష్టించాను. సృష్టిస్తే అది జరగలేదు కదా, నువ్వు ఎందుకు తీసావని అడగొచ్చు. అయితే జరగకపోయినా నేను ఊహిస్తాను ఇట్లా. ఇప్పుడు రోజు మనకు అంటుంటారు ఇది ఓటు ఇదంతా జరిగింది, ఈఎంఐలు మోసం చేశారు. ఇప్పుడు దాని మీద నాకు సినిమా తీశాను అనుకుందాం, చేసి బీజేపీ కానీ తెలుగుదేశం కానీ ఇట్లా మోసం చేసి వచ్చారని కథ రాసుకొచ్చాను అనుకోండి. కథ రాసుకొస్తే కథ నిజం అబద్ధం వేరే సంగతి. అది ఆల్రెడీ సోషల్ మీడియాలో ఉన్నది, బయట అక్కడ పాకిస్తాన్లో నోట్లు గుద్దుతున్నారు అనేది ఎప్పటి నుంచో నానుడి ఉంది అది. సో దాన్ని అతను అడ్వాంటేజ్ తీసుకుని దీన్ని కలిపాడు. ఇప్పుడు దురంధర్ కథేనండి. దురంధర్ కథలో వాడు అక్కడికి వెళ్ళి ఉండటం అనేది అసలు లేదు సినిమాలో. ఒరిజినల్ కథ అంటే మిగతాదంతా నిజం కథ. పాకిస్తాన్లో జరిగిన కథనే దాంట్లో ఒక క్యారెక్టర్ని తీసుకెళ్ళి అందులో ఇమిడ్చాడు. ఆ ఇమిడ్చిన కథను మళ్ళీ బయటకు తీసుకొచ్చి ఇలా చేసుకుంటున్నాడు. సో అతను బ్రహ్మాండంగా చేశాడు. అసలు అతను ఆలోచన విధానానికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అది మెచ్చుకోవాలి తప్ప ఇవన్నీ రోజు కోడిగుడ్డు ఈవికలు వీక్కుంటే ఏమొస్తుంది? సినిమాని సినిమాగా చూద్దాం, సినిమా బాగుంటే మెచ్చుకుందాం. లెట్ us forget about the parties. ఎవరైనా అయ్యి ఉండొచ్చు, సినిమా బాగా తీసాడా లేదా, బాగా తీసినప్పుడు మెచ్చుకుందాం అంతే. రైట్.